అమెరికాలో ఫస్ట్ టైం నేను క్రిస్మస్ హాలిడేస్ గిఫ్ట్స్ అనేదైతే అందరికీ ఇవ్వబోతున్నాను. ఇప్పటివరకు గిఫ్ట్స్ ఇచ్చినవి ఎలా అంటే క్రిస్మస్ పార్టీ హోస్ట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ కార్డ్స్ ఇవ్వడమా, లేదంటే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే కిచెన్ ఐటమా, లేదంటే హౌస్కి యూజ్ అయ్యే డెకర్ ఐటమా ఇలా ఇవ్వడమే కానీ ఎప్పుడు కూడా ఒక గ్రూప్గా తీసుకెళ్ళి ఇవ్వలేదు ట్రీట్స్ అండ్ గిఫ్ట్స్ అనేవి. సో దానికోసము ఇక్కడ డిఫరెంట్ స్టోర్స్ మైకెల్స్, హాబీ లాబీ, డాలర్ ట్రీ అన్నీ వెతికేసి ఏవేవైతే ఐటమ్స్ కావాలో అవన్నీ కొన్ని తీసుకొచ్చాను. ఇవి వచ్చేసి ఫ్లానెల్ క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్స్. క్రిస్మస్ ట్రీ అనేది అయితే ప్రతి ఒక్కరు అందరి ఇళ్లలో పెట్టుకుంటారు. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, చక్కగా ఫెస్టివ్ రిలేటెడ్గా ఉంటుంది. నాకు వచ్చిన గిఫ్ట్స్ ఐడియాస్ చూసి ఒక ఐడియా వచ్చి ఇవైతే చూస్ చేసుకున్నాను. ఇందులో 2 డిఫరెంట్ కలర్స్లో దొరికాయి, అన్నీ సేమ్ కలర్లో దొరకలేదు. రెడ్ అండ్ బ్లాక్ మంచి జింగిల్ సౌండ్తో చాలా బాగుంది, ఆ బెల్స్ సౌండ్తో. సో వాటన్నిటిని ఇలా ఒక ప్లెయిన్ గుడీ బ్యాగ్స్, దానిపైన ఎలాంటి కలర్ లేకుండా ప్లెయిన్ గుడీ బ్యాగ్స్ అనేవి అయితే తీసుకొని వాటిల్లో అరేంజ్ చేశాను. అండ్ అలానే క్రిస్మస్ థీమ్తో ఉన్న కొన్ని స్టిక్కర్స్ అనేవి అయితే తీసుకున్నాను. ఆ స్టిక్కర్స్ కూడా పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న పౌచెస్. ఈ చిన్న చిన్న పౌచెస్లో ట్రీట్స్, లైక్ క్రిస్మస్కి ట్రీట్స్ కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి ఇలా క్రిస్మస్ థీమ్డ్ కిసెస్ చాక్లెట్స్ ఉంటాయి కదా, సో అవి పర్ హెడ్ 4 to 5 or 6 డిపెండ్స్, ఎలా అయితే అలా అయితే వేసేసి ఒక్కొక్క బ్యాగ్లో అయితే అవి పెట్టేశాను. అండ్ నెక్స్ట్ స్టిక్కర్స్ వచ్చేసి వాటిని డిఫరెంట్ హారిజాంటల్గా వర్టికల్గా పెట్టి చూసి ఎలా సెట్ అవుతుంది, ఎలా బాగుంది చూసి ఫైనల్గా ఇవన్నీ కాదు ఒక్కొక్క స్టిక్కర్ అయితేనే బాగుంది అని అనిపించింది. సో అలా అయితే పెట్టేసి చక్కగా అన్నీ డిజైన్ చేసి విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్, విత్ బెస్ట్ హాలిడే విషెస్ అని చెప్పేసి సెట్ చేసి అయితే పెట్టేశాను. అండ్ క్రిస్మస్ అనగానే ఓన్లీ గిఫ్ట్స్ అండ్ కాకుండా ట్రీట్స్ కూడా ఉంటాయి కాబట్టి సో నా తరపు నుండి ఆ రోజు వాళ్ళందరికీ హాలిడే క్రిస్మస్ ట్రీట్ వచ్చేసి లైక్ డోనట్స్ తీసుకున్నాను. ఇక్కడ ట్రెడిషనల్గా వాళ్ళు చాలా డిఫరెంట్ కుకీస్ అని, వాళ్ళ జనరేషన్స్ రెసిపీస్ అని అలా చేస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. బేకింగ్ అనేది చాలా ఎక్కువగా చూస్తాము. బట్ నాకు అంత ఐడియా లేదు కాబట్టి సింపుల్ అండ్ స్వీట్గా డోనట్స్ తీసుకెళ్తే బాగుంటుంది అనిపించింది. సో అందుకనే ఒక 2 డజన్స్ ఆఫ్ డోనట్స్ తీసుకున్నాను. అంటే కొంచెం ఎక్కువ మందే ఉన్నారు, 10+ పీపులే. సో అందరికీ కలిపి ఇలా హాలిడే థీమ్తో మంచి స్ప్రింకిల్స్తో రెడీ చేసి పెట్టిన డోనట్స్ అనేవి అయితే తీసేసుకొని వెళ్ళాను. సో దీస్ ఆర్ ద గిఫ్ట్స్ అండ్ ద క్రిస్మస్ ట్రీట్స్ ఫ్రమ్ మై అండ్ ఫర్ మై ఫ్రెండ్స్ దిస్ ఇయర్. ఎలా అనిపించింది? మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.